Father's Day. So I wish all fathers a very happy and a blessed happy Father's Day. ప్రతి తండ్రి ఎలా జీవించాలో దేవుడు ఒక తండ్రిగా ఆయనే మన ముందు ఆ రెస్పాన్సిబిలిటీస్ని నిర్వహించాడు. ద టైటిల్ గ్రేట్ ఫాదర్ బిలాంగ్స్ ఓన్లీ టు అవర్ గాడ్, హెవెన్లీ గాడ్. ఆ యొక్క బిరుదు గొప్ప తండ్రి అంటే ఆయనే. అందుకనే యేసయ్య ఎప్పుడు కూడా తండ్రిని గణపరుస్తూ కుమారుడైన యేసుక్రీస్తు ఆయన సొంత తండ్రిని మనందరికీ కూడా తండ్రిగా పరిచయం చేశాడు. కనుక ప్రతి కుటుంబంలో ఆ తండ్రిని పోలి ప్రతి తండ్రి, కుమారుడైన యేసుక్రీస్తును పోలి ప్రతి కుమారుడు తండ్రిని గణపరుస్తూ, మరి ప్రతి తల్లి కూడా పరిశుద్ధాత్మ పోలి ఆదరణ, వివేకము, చక్కటి గైడెన్స్తో ఉన్నప్పుడు ఆ కుటుంబము విల్ బి ఎ హెవెన్లీ హోమ్, ఎ హోమ్ ఆన్ ఎర్త్. పరలోకాన్ని పోలి ఉంటుంది. సో త్రియేక దేవుడు, ట్రినిటీ, ఆ త్రిత్వాన్ని మనం ఈ ఫ్యామిలీలో చూస్తాం. మనం ఫ్యామిలీ ఈజ్ నాట్ మ్యాన్స్ ఇన్వెన్షన్. కుటుంబం అనేది మనిషి కనిపెట్టింది కాదు. ఇప్పుడున్న సొసైటీ కొరకు ఫ్యామిలీ వచ్చింది అని కాదు, అది కాదు. ఫ్యామిలీ అనేది డిజైన్ చేసింది దేవుడు. దాంట్లో తండ్రిని, తల్లిని, బిడ్డను ఉంచడమే కాదు, ఆయన త్రిత్వానికి మాదిరిగా ఉంచాడు. త్రిత్వంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మనం చూస్తాం కదా. అలాగే ఆ త్రిత్వానికి మాదిరి, మోడల్గా కుటుంబాన్ని దేవుడు ఉంచాడు. కనుక ఇక ఫాదర్స్ డే నాడు ఐ విష్ ఎవరీ ఫాదర్ ఎ హ్యాపీ ఫాదర్స్ డే, అండ్ మే ఎవరీ ఫాదర్ బి ఎ బ్లెస్సింగ్ టు హిస్ ఫ్యామిలీ అండ్ టు ద సొసైటీ అండ్ టు ద కంట్రీ. అండ్ చాలా మంది ఫాదర్లెస్గా ఉన్నారు. తండ్రి లేని వారికి ప్రభు అంటున్నాడు, నేను నీ తండ్రిగా ఉంటానంటున్నాడు. దేవుడు ఎవరిని అనాథలుగా వదిలివేయని దేవుడు. సో తండ్రి లేని వారికి తండ్రిగా, తల్లి లేని వారికి తండ్రిగా ఉంటానని వాగ్దానం చెప్పి మనతో ఉన్న దేవుడు నమ్మదగిన దేవుడు అయి ఉండగా, ఆయన చూస్తూ ఆయన మాదిరిగా మనమందరము జీవించుదుము గాక. ఆమేన్. క్రీస్తు పోలి ప్రతి కుమారుడు, కుమార్తె, పరలోకపు తండ్రిని పోలి ప్రతి తండ్రి, పరిశుద్ధాత్మను పోలి ప్రతి స్త్రీ జీవించినప్పుడు కుటుంబమే కాదు, సమాజము, దేశం కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్.